ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పుకునే కొందరు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలు తమకు పట్టవన్నట్లుగా కాలనీవాసుల సమస్యలను గాలికి వదిలేస్తున్నారు సెస్ అధికారులు. సిద్దిపేటలోని 29వ కౌన్సిల్ వార్డులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతుల పేరిట ఎటువంటి రక్షణ గోడలు ఏర్పాటు చేయకుండా గత 3 నెలల క్రితం నడి రోడ్డుపై బిగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సెస్ ఏఈకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న దురుసుగా ప్రవర్తించాడన్న కాలనీవాసుల ఆవేదనపై ఎన్ఎస్ఎన్ న్యూస్లో వార్తా కథనం ప్రసారమైంది. కథనానికి స్పందించిన ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి రహీసుద్దీన్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ట్రాన్స్ఫార్మర్ పనులు పూర్తి చేయించారు. ఎప్పుడు ప్రజా సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తానని చెబుతున్న ఎండి రహీసుద్దీన్తో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. సిద్దిపేటలోని 29వ కాంటెస్ట్ కౌన్సిలర్ ఎండి రహీసుద్దీన్ వారికి తెలియజేయగానే ప్రజల తరపున వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చెప్పిన 2 రోజుల్లో మాత్రమే పనులు ప్రారంభించారు. ఈ కథనంపై కూడా మన ఎన్ఎస్ న్యూస్లో కూడా ప్రసారం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కౌన్సిలర్ ఎండి రహీసుద్దీన్తో పాటు అధికారులు కూడా పనులు చేపట్టడం జరిగింది. అంటే అధికారులు ఒక కౌన్సిలర్ వచ్చి చెప్పేంత వరకు కూడా పట్టించుకునే స్థితిలో అధికారులు లేరనేది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉండి ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి మరమ్మతులు చేపిస్తున్నటువంటి ఎండి రహీసుద్దీన్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఉన్నది? 3 months నుంచి ప్రాబ్లం ఉందంట. నాకు కూడా తెలియలే, నేను కూడా ఇక్కడ చూడలే. మళ్ళీ నిన్న ఒక ప్రెస్లో కూడా చూశాను నేను. ఇట్లా ప్రాబ్లం అంటే రాగానే మన ఈ కుమరయ్య సార్కి కాల్ చేశాను. ఇట్లా ఇది ఏం పరిస్థితి, ఏమైనా ప్రాబ్లం ఏంటంటే సైడ్ ట్రాన్స్ఫర్ ఉంది, లైడర్ దొరకండి. అప్పుడే నేను మున్సిపల్ కమిషనర్ కాల్ చేశాను. మేడం ఇట్లా లైడర్ గిడర్ కావాలంటే ఓకే సార్ అని పంపించారు. మేడం నేను చెప్పంగానే 1 డేలో మనకు పని స్టార్ట్ అయిపోయింది. మనకు ఒక 1 అవర్లో మొత్తం పని అయిపోతుంది. దీనికి స్పందించిన మున్సిపల్ మేడంకి ఈ కుమరయ్య గారికి చాలా కృతజ్ఞతగా కోరుకుంటున్నా. మనకి ఎందుకంటే ఏది ఉన్నా ప్రజలకు మనం చేయాలి. మనకు ఫస్ట్ ఏదున్నా ప్రజలకు ఇబ్బంది ఉండాలి. ఎందుకంటే ఇంతమంది కారు కూడా పోవడం ఇబ్బంది అవుతుంటే ప్రజలు పోవడానికి కూడా భయపడిర్రు. ఎందుకంటే స్కూల్ పిల్లలు ఉంటుంటే ట్రాన్స్ఫార్మర్ పెరుగుతుందన్న భయం ఉంటుంది అందరు. కానీ దాన్ని పట్టుకుంటే మన షార్ట్ వస్తా అది వస్తా అని అందరికి ఉండరు అట్లా. దానివల్ల ఇబ్బంది ఉండే ప్రజలకు. కానీ 29 నేను కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏది ప్రాబ్లం ఉన్నా నేను ఇక్కడ చేయడానికి నేను సిద్ధం ఉన్నా. ఏది ఉన్నా నాకు చెప్పండి, నేను 100% మీ పని చేసి పెడతా. ఏది ఉన్నా నేను చేస్తా అని కోరుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్నారు మీరు కూడా, ఒక్క రోజులోనే మా గవర్నమెంట్ ఉన్నా కూడా ఒక రోజు చెప్పంగానే మా పని మొత్తం అయిపోతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఈ స్పందించే వరకే ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రజలకు ఏ ఇబ్బంది ఉండని 29 వాడికి నేను ఉన్నానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ప్రజలు ఎన్నిసార్లు ఏఈ గారు కొమరయ్య చెప్పినప్పుడు కూడా పట్టించుకోలేదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడని చెప్పేసి విమర్శలు వెలువడ్డాయి. దానిపై కూడా మేము ప్రసారం చేయడం జరిగింది. అంటే ఏఈ యొక్క వ్యాఖ్యలపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే నేను కూడా ఏఈ గారికి అడిగాను, ఇట్లా ప్రజలు మీకు అడిగినంట అంటే నాకు ఎవరు కాల్ చేయని చెప్తున్నారు. అది మాట కాదు, మీరు అందరు ప్రజలు చెప్పిరంట. ఇక పక్క కార్ ఆఫీస్ కూడా వాళ్ళు కూడా చెప్పారు. నేను కూడా సార్తో మాట్లాడాను. సరే సార్ మాత్రం తప్పు అయిపోయింది, మేము ఏదైనా నెక్స్ట్ టైం మేము సరిగ్గా దిద్దుకుంటాం, దీనికి మన సమర్పణ అడుగుతామని ఈరోజు పని స్టార్ట్ చేస్తామని చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఎన్నిసార్లు చెప్పినటువంటి అధికారులు చెప్పినప్పుడు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని చెప్తున్నారు. ఒక కాంటెస్ట్ కౌన్సిలర్కి చెప్పినప్పుడు మాత్రం ఈ పనులు జరిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇదే నేపథ్యంలో ప్రజలకు ఎల్లవేళలా కాంటెస్ట్ కౌన్సిలర్గా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా యథావిధిగా పనిచేస్తూ వాళ్ళకి ఎల్లప్పుడూ వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పేసి కాంటెస్ట్ కౌన్సిలర్ రహీసుద్దీన్ చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో రాజశేఖర్, ఎన్ఎస్ఎన్ న్యూస్, సిద్దిపేట.